నేను అడుగుతా ఉన్నా అసలు చంద్రబాబు నాయుడు గారిని, అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబుని సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు? ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా. మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. కానీ మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు, 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999 ఎన్నికలకు ముందు, ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. వైసీపీ పార్టీ కోసం, అవినాష్ రెడ్డి కోసం తాను క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాడు. జమ్మన్మడుకు పోయి క్యాంపెయిన్ చేసి వచ్చినాడు. పైగా తానే వివేకం చిన్నానని హత్య చేశానంటూ సాక్షాత్తు లైవ్ టీవీ షోలో చెలరేగిపోయి విచ్చలవిడిగా మాట్లాడిన ఈ దస్తగిరి అనే వ్యక్తి, చంపిన వ్యక్తి, నేనే చంపాను అని చెప్పి విచ్చలవిడిగా చెలరేగిపోయి మాట్లాడాడు టీవీ లైవ్ షోలో ఈ దస్తగిరి అనే వ్యక్తి. ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతూ ఉన్నాడు. జైల్లో ఉండాల్సిన వ్యక్తి దర్జాగా కారులో తిరుగుతూ ఉన్నాడు ఈరోజు. అంతేకాదు పైగా చంద్రబాబు
లాయరు సిద్ధార్థ్ లూత్రా, దస్తగిరి లాయర్ కూడా సిద్ధార్థ్ లూత్రా. మరి ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. రాజకీయ లబ్ధి కోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం ఈ కేసులో జరుగుతూ ఉంది. ఇదేగా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇంకొక ఉదాహరణ, చంద్రబాబు గారి బావమరిది వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా టపా అని ఇద్దరిని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. టపా టపా అని గన్ను పట్టుకొని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు, టపా టపా అని ఇద్దరిని లేపేయలేదని అడుగుతా ఉన్నా. ఎవరిదయ్యా గన్ కల్చర్ అని అడుగుతా ఉన్నా. మానవ మాత్రుడు భరించలేనంత యమధర్మరాజు యమపాశం తీసుకొని వచ్చినా తిరిగి చూడకుండా పారిపోయేంత రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, వివేకానంద రెడ్డి ఇదంతా తుష్టమే. ప్రతి చోట గుంపులు తయారు చేసేది, ఒకదానికి రాజారెడ్డి నాయకత్వం ఇచ్చేది, ఒకసారి వివేకానంద రెడ్డి నాయకత్వం వచ్చేది, ఒకసారి రాజశేఖర రెడ్డి నాయకత్వం వచ్చేది, ఒకరి మీద ఒకరికి సాడీలు చెప్పేది. నువ్వు కానీ పోనీ నేను పావలా పెట్టుకుంటారనడం, భాగం ఫ్యాక్షన్ జరిగితే రూపాయి అయితే మాది పావలా అనడం, నువ్వు కానీ పో నువ్వు మొగని కాదనడం. ఎవడు కొట్టుకున్నా లాభమే. గొర్రె పిల్లని కంటే గొర్రెల కాపరికి లాభం కదా. గొర్రె కనే గుద్ది, వాళ్ళు కొట్లాడే గుద్ది ఎవడు చచ్చినా వాడు చంపినోడు కేసులో ఇరుక్కుంటాడు, వాడు ఇరుక్కుంటాడు, కాళ్ళ దగ్గర ఉంటాడు. ఇంకా చంపినోడు మంచి పోగొట్టుకొని మా కేసు చూడని వాడు ఉంటాడు. చివరిలో రాజీ చేసేది ఆ ఊరంతా కాంప్రమైజ్ చేసుకొని త్రిప్తోనే జరిగింది. అదంతా తలెత్తినోనంతా తల పగలగొడుతూ వచ్చినారు. ఇప్పుడు ఏదైతే రాజారెడ్డి హత్య జరిగిన రోజు, ఆ రోజు మీ తమ్ముడిని కూడా కోల్పోవడం జరిగింది, మీ తమ్ముని కూడా చంపేయడం జరిగింది అన్నారు. నిజమేనా సార్ అది? 100% నిజమే. మా తమ్ముడు పేర్ల రాజారెడ్డి అనుచరులేనా? ఈసీ గంగిరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి. దాంట్లో మా తమ్ముని కేసులో వాళ్ళిద్దరు ముద్దాయిలు కదా, ముద్దాయిలు. ఆ రోజు వచ్చారు, అటెంప్ట్ చేశారు. ఆ 2 కేసులు కూడా, రాయారెడ్డి కేసు, మా తమ్ముడు చనిపేట పెట్టిన కేసు, 2 సెషన్స్లో అక్విటెడ్. రాజశేఖర రెడ్డి అప్పటికే సీఎం అయ్యాడు. సీఎం అయితే 2 కేసులు గవర్నమెంట్ అప్పీల్ చేస్తామన్నాడు. వాళ్ళ ఫాదర్ తీసుకొని మాది వదిలేశాడు. మళ్ళీ నేను స్టేట్ అప్పీల్ చేసుకున్నాను, ప్రైవేట్ అప్పీల్ చేసుకున్నాను. ఆడ మా కేసు కొట్టేయించి హైకోర్టులో రాయారెడ్డి కేసులో మాకు లైఫ్ కన్విక్షన్ ఇచ్చారు 11 మందికి. వాళ్ళు కూడా పూర్తి జీవితకాలం పూర్తి చేసుకొని, రిమాండ్ ప్లస్ కాలం శిక్షాకాలం పూర్తి చేసుకొని సుమారు 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని వచ్చారు. వచ్చి కూడా 6-7 ఏళ్ళు అవుతుంది. సార్ ఇప్పుడు రాజారెడ్డి గారు చనిపోవడం జరిగిందిగా, అసలు ఎలా అటాక్ చేశారు సార్ మీరు అంత ధైర్యంగా? ధైర్యం అంటే ప్రాణం పోయేటప్పుడు ధైర్యంగా మనం సత్సామో బతుకామో తెలియదు. ఒక క్రూర మృగం వచ్చి మింద పడింది, మనల్ని కాపాడుకునేదానికి చేయాలి. మన కోసం మన సెల్ఫ్ డిఫెన్స్. ఒక కొండశిల వచ్చి మనల్ని సుట్టేస్తుంది, దానికి ఎట్లా ఉండాలి కదా. ఒక ముసలి కాలు కొట్టుకుంటుంది, ఏదోటి బయట పడాలి కదా. ఆపస్సమయము, ప్రాణానికి మించింది ఏమీ లేదు. తన్ను మారిన ధర్మం మిగిలిన పెద్ద చెడ్డ బేరం అన్నారు కదా. అట్లా పోరాడినాము. అదంతా గతం. కానీ చాలా మందిని కోల్పోయారు కదా సార్ మీరు ఫ్యామిలీని. మా తమ్ముడు మర్డర్ అయినాడు, మా ఇల్లు కూల్చినారు, మా మైనింగ్ ఏజెన్సీలన్నీ క్యాన్సిల్ చేయించినారు, మా గన్మెన్లను క్యాన్సిల్ చేయించినారు, లైఫ్ ఇచ్చినారు. రాజశేఖర రెడ్డి చచ్చిపోయే వరకు 6 సంవత్సరాలు మాకు పెరోలు కూడా లేదు. సరే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఎప్పుడైనా భయపడ్డారా మిమ్మల్ని చంపేస్తారు లేదంటే చంపిస్తారని? ఇప్పుడు ఇంకా పూర్తి ఊపిరే తీసినాడు. మేము జీవోత్సవాలుగా తిరుగుతున్నాం. ఓకే, అప్పటికే లైఫ్ చెప్పించినాడు. అవును. ఆయన చచ్చిపోయే వరకు 6 నెలలు పెరోల్ లేదు. మా ఏజెన్సీలన్నీ తీసేయించాడు. గడ్డం లేదు కదా. నన్ను ఆయుధంగా మలుచుకున్నాడు. మా నాయన్ని చంపిన వాళ్ళను కూడా నేను వాళ్ళ జోలికి పోలేదని. అది ఎందుకు ఉపయోగించుకున్నాడు? పరిటాల రవిని చంపేటందుకు, ఎక్కడెక్కడ మిగిలిపోయినారో వాళ్ళందరినీ ఊచకోత కోసేటందుకు, ఇరికిచ్చేటందుకు. ఏమంటే చూడ, మా నాయన చంపిన వాళ్ళనే నేను పోలేను, ఇంకా నా జోలికి వచ్చినా కానీ ఇంక వచ్చేది ఏమి లేదు. చేయాల్సిందంతా చేసినాడు, పతనం చేసేసినాడు మమ్మల్ని.
ఆర్థికంగా అన్ని విధాల రాజకీయంగా అక్కడ అన్ని చోట్ల చెప్పుకొని ఇంకెక్కడ అంతకంటే ఏముండదు చేసేది.